మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ దేశాలలో ఎలా జరుపుకుంటున్నారు, మన దేశంలో కూడా ఎలా జరుపుకుంటున్నారు అన్న విషయాలు తెలుసుకుందాము. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల శక్తిని, గొప్పతనాన్ని మరియు వారి అందమైన ప్రయాణాన్ని గౌరవించేందుకు ఈ ప్రత్యేక రోజును జరుపుకుంటారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతూ కుటుంబంలో, సమాజంలో మరియు ఉద్యోగంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మహిళా సాధికారత, సమానత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించేలా మనం ప్రతి ఒక్కరూ కృషి చేద్దాము. ఒక మహిళ శక్తివంతమైతే సమాజం ముందుకు సాగుతుంది. మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది మరి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శనలు చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్హగెన్ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాపకురాలు క్లారా జెట్కిన్. 1975 సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సామాజికంగానూ, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకొని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. పనిచేసే వయసున్న మహిళలలో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తిని ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం. మరి మార్చి 8వ తేదీని ఎందుకు జరుపుకుంటున్నారు? 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జూటు సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం, అంటే అప్పట్లో రష్యాలో ఉన్న ఈ క్యాలెండర్ను అనుసరించేవాళ్ళు, ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమల్లో ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఎలా జరుపుకోవాలి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా సహా చాలా దేశాలలో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు, తర్వాత 3-4 రోజుల పాటు రష్యాలో పువ్వులు కొనుగోలు రెండింతలు అవుతాయి. చైనాలో మార్చి 8వ తేదీని స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలామంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. కానీ ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఈ సగం పని దినం అవకాశాన్ని ఇవ్వటం లేదు. ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా లా ఫెస్టా డెల్లా డొన్నాను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహుకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఇప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు. కానీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో రోములో ఇది ప్రారంభమైందని భావిస్తూ ఉంటారు. అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది. భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు మహిళల సాధికారత, సమానత్వం మరియు సాధనలకు ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలలు మరియు కళాశాలలు మహిళా సాధికారతపై సెమినార్లు, వర్క్షాపులు మరియు చర్చా వేదికలు నిర్వహిస్తారు. మహిళా విద్యార్థులు మరియు అధ్యాపకులు తమ అనుభవాలను పంచుకుంటారు. సామాజిక సంస్థలు మహిళల హక్కులు, ఆరోగ్యం మరియు శిక్షణపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ప్రకటించాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో
2022 మార్చి 8న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తున్నారు. దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు మరియు సత్కారాలు నిర్వహించబడ్డాయి. మహిళా కళాకారులు, రచయితలు మరియు నాయకులను గౌరవిస్తారు. ఈ విధంగా భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, సమాజంలో వారి పాత్రను గౌరవిస్తూ, సమానత్వం మరియు సాధికారతను ప్రోత్సహించేలా నిర్వహించబడుతుంది. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.